వీళ్ళందరినీ పిలిచి తిట్టేసి ఎందుకది? అప్పటికి వాళ్ళు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఒక అవగంట ఉండేటట్టుగా ఒక్కసారి ఇలా ముఖం జేవురించుకుని కార్యాన్ని సాధించావు, అయిపోయింది, అంతే, పనిముట్టు. అది నీకు వశవర్తి, నువ్వు దానికి వశపడలేదు. అంటే కోపాన్ని ఎప్పుడు గెలుస్తారంటే కోపము వలన ప్రయోజనము లేదని తెలుసుకున్నప్పుడు కోపమునకు వశపడరు. అనసూయ సాధించింది. అందుకని ఆమె వృద్ధాం, ఆమె అక్రోధనాం సదా, ఆమె ఎన్నడూ కోపమును పొందదు. అందుకని అనసూయ అని పిలువబడింది. అనసూయేతి యా లోకే, ఈమెను లోకమంతా కూడా బిరుదునామంగా పిలిచింది. అనసూయ అనసూయ అని పిలిచింది. కర్మభిఖ్యాతిమార్జిత, ఈమె కోపము లేకుండా చేసినటువంటి అనేక కర్మల వలన విశేషమైనటువంటి కీర్తి పొందింది రామా అన్నాడు. సీతమ్మ వెళ్ళింది అనసూయమ్మ దగ్గరికి. ఆమె అంది, ఒక మహాపతివ్రత కదండి, ఇంకొక పతివ్రత గురించి మాట్లాడగలిగినటువంటి స్థితిని పొంది ఉంటుంది. సీతమ్మతో అంది, ఓ సీతమ్మ, నీ భర్త అంత రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి వస్తుంటే ఆయనని అనుగమించి వచ్చేసావే, మరి ఆయనని అనుగమించి వచ్చేస్తుంటే నీ భర్త చేతకాని వాళ్ళే అనిపించలా? రాజ్యాన్ని సముపార్జించుకోలేడు, తండ్రిని ధిక్కరించలేడు. అమ్మా, నీ భర్త ధర్మానికి కట్టుబడితే ఎంత ప్రశంసించి వెంట వచ్చావమ్మా, ఎంత గొప్ప మాట తల్లి నువ్వు చేసింది, ఎంత గొప్ప పని అమ్మా నువ్వు చేసింది. మెచ్చుకుంది. మెచ్చుకుని భర్తని అనుగమించడం కేవలం గుడ్డితనంగా కాదు, అదేదో ఆయనది అధికారమని కాదు, ఆ భర్త యందు ఒక గౌరవాన్ని చెప్పింది ఆమె. ఆమె అంది, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం, సర్వత్ర యోగ్యం వైదేహి తపకృత విహావ్యయం అని. లోకంలో ఒక ఆడదానికి ఎవరు ఏమివ్వనివ్వండి పరిమితంగా ఇస్తారు. ఒక తండ్రి ఆడపిల్లని కంటాడు, నోములు పట్టిస్తాడు, వ్రతాలు చేయిస్తాడు మంచి భర్త కోసం. ఆ తర్వాత పెళ్ళైపోయాక వ్రతాలు పడుతుంది. ఎవరి కోసం? భర్త కోసం, అత్తారి కోసం, పుట్టింటి వారి కోసం. మరి తన కోసం ఏం ఉండవు. వాళ్ళ సుఖం, వీళ్ల సుఖం, తన సుఖం. అది ఆడపిల్ల గొప్పతనం ఈ దేశంలో. అందుకే స్త్రీ వైశిష్ట్యం వేరు. పురుషుడైతే ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ బలసిద్ధ్యర్థం తన కోసం చాలా చెప్తాడు. ఆమెకి తనకి అని ఉండదు. మా ఆయన దీర్ఘాయుర్దాయంతో ఉండాలి, మా పిల్లలు బాగుండాలి, మా నాన్నగారు బాగుండాలి, మా అమ్మ బాగుండాలి, నా తోబుట్టువులు బాగుండాలి, నా బావగారు బాగుండాలి, మా మరుదులు బాగుండాలి, మా ఆడబడుచులు బాగుండాలి. మరి నువ్వు బాగుండడం, వాళ్ళందరూ బాగుండడం, నేను బాగుండడం. అందుకే నెలకి పడేటటువంటి 3 వానలలో ఒక వాన ఉత్తములైనటువంటి స్త్రీల వలన పడుతోంది ఏంది శాస్త్రం, పురుషుడి వలన పడుతోందని చెప్పలా. కాబట్టి ఆ ఔదార్యము కలిగినది. కానీ అటువంటి ఆడపిల్లకి తండ్రి పరిమితంగా ఇస్తాడు. పెళ్ళయ్యే వరకు ఉత్తముడైన వరుణ్ణి చూస్తాడు. అన్నదమ్ములు ఓ గుడికి తీసుకెడతారు, పుట్టింటికి వస్తే పసుపు కుంకాలు ఇస్తారు. అక్క చెల్లెళ్ళు ఏదో పరిమితం, బావగారు పరిమితం, మరుదులు పరిమితం, బంధువులు పరిమితం. ఇంత అని చెప్పడానికి వీలు లేనంత అపరిమితమైన దాన్ని ఇచ్చేవాడెవడంటే భర్త ఒక్కడే. ఎందుచేతనో తెలుసా? శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. నేను ఎంత ఐశ్వర్యవంతుణ్ణి కానివ్వండి, నా భార్య చేతిని నేను గ్రహించగానే, పాణిగ్రహణం చెయ్యగానే, ఆమె నా పత్ని కాగానే నా ఐశ్వర్యం ఏదున్నదో అదంతా ఆమెది. నిజానికి నా ఆయుర్దాయం కూడా ఆమె వలననే నిర్ణయింపబడుతుంది. ఆమె సౌశీల్యము వలన నా ఆయుర్దాయం నిలబడుతుంది. అందుకే మమ జీవన హేతునా అని చెప్పి మంగళసూత్రం మెడలో కడుతున్నాడు. అందుకే మీరు చూడండి, ఈ జాతిలో స్త్రీ వైశిష్ట్యం ఏమిటంటే, కొంతమంది ధూర్తులైన పురుషులు ఉంటారు. రాత్రి మాదక ద్రవ్యం సేవించి ఉన్మత్తత కలిగించే పదార్థాన్ని సేవించి వచ్చి పశువుని కొట్టినట్టు భార్యని కొట్టేటటువంటి ధూర్తులైనటువంటి పురుషులు ఉంటారు. అలా కొట్టి నిద్రపోతే ఆమె మాత్రం నిద్రలేచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని ఆఖరణ ఆయన చేతిలో ప్రాణ వదలాలని కోరుకుంటుంది. అంతకన్నా ఆర్ద్రత కలిగినటువంటి మనసున్న ప్రాణి ఈ సృష్టిలో ఇంకొకరు ఉంటారా? అటువంటి స్త్రీ మీద చెయ్యి చేసుకున్న పురుషుడు ఎంతటి అధమాధముడవుతాడు. అది నేర్చుకోవలసిన విధానం. అది స్త్రీల యొక్క గొప్పతనం. అది తెలుసుకున్న నాడు సమాజంలో శాంతి పరిఢవిల్లుతుంది. ఎందుకు గౌరవించాలో తెలుస్తుంది. అందుకంటోంది అనసూయమ్మ, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. అమ్మ, భర్త తాను చేసిన పుణ్యంలో సగం భార్యకి ఇస్తున్నాడు. ఆయన ఐశ్వర్యమంతా ఆమెదే.
ఆయన ఆయుర్దాయమునకు నేను కర్త. విశేషించి నేను లేని నాడు ఆయనకి ధర్మం లేదు. నేను తల్లినై అమ్మాని పిలిపించుకొని అపారమైన ఆనందాన్ని పొందానంటే ధార్మికమైన సంతానాన్ని ఆయన వలన పొందాను కాబట్టి. పసుపు కుంకాలు ఉన్నదాన్ని అని 30 రూపాయల చీర కట్టుకున్నా ఎదురొచ్చేటప్పటికి సువాసిని అని గౌరవించి విడుతున్నారంటే ఆయన ఉండబట్టి. లోకంలో ఇంకా ఎవరి వలన ఇన్ని సంభవించమమ్మా, ఒక్క భర్త వలన సంభవిస్తాయి. అందుకే కులకాంతలు ఉత్తములైనటువంటి స్త్రీలు భర్త గౌరవించి ప్రవర్తిస్తారమ్మా, శాస్త్రం ఎరిగిన వారు కనుక అన్నది అనసూయమ్మ. అటువంటి మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు అనితర సాధ్యమైనటువంటి విషయములను సాధించడం మీకు ఈ భూమి మీద ఎక్కడా కనపడదు. భారతదేశంలోనే సంభవం. ఒక్కొక్క మహాపతివ్రత సూర్యాస్తమయాల్ని శాసించింది. రేపు తెల్లవారితే నీ భర్త మరణిస్తాడంటే సుమతి సూర్యోదయమగు అవకుండుగాక అంది. ధర్మచక్రం నిలబడిపోయిందండి. అది ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా పురుషులు సాధించగలరో సాధించలేరో, కానీ పతివ్రతా ధర్మం చేత స్త్రీ సాధించింది. అది ఈ జాతి గొప్పతనం. అటువంటి చరిత్ర కలిగినటువంటి స్త్రీలు ఈ ఒక్క దేశంలోనే కనపడతారు. అందుకే ఈ దేశంలో స్త్రీ అనేటప్పటికీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు 2 చేతులెత్తి నమస్కరిస్తారు. ఆ జాతి అంత గొప్పది. ఆ దేశంలో ఉన్న స్త్రీల యొక్క వైశిష్ట్యం అంత గొప్పది. కాబట్టి నాతో విశిష్టం పశ్యామి ఒక్క అనసూయమ్మే కాదు, నిజంగా ఈ లోకంలో పురాణాల్ని కావ్యాల్ని పరిశీలిస్తే ఎంత గొప్ప గొప్ప గుణములు కలిగినటువంటి స్త్రీలు కనపడతారో వాళ్లతో పోలిస్తే నిజంగా ఇంత ఔదార్యం, ఇంత గొప్ప స్థితిని పురుషుడు పొందాడా అని అనిపిస్తుంది. మీరు మహాభారతంలో గాంధారిని చూడండి. ఆమె గాంధారరాజు యొక్క కుమార్తె, సుబలుని యొక్క కుమార్తె. గాంధారరాజు కుమార్తె కనుక ఆమెకి గాంధారి అని పేరొచ్చింది. ఆమె మహాసౌందర్య రాశి. చిన్నతనంలో పరమశివుని గురించి తపస్సు చేసి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది. ఆమెకి సంతానాపేక్ష, ఎక్కువ మంది సంతానానికి తల్లి కావాలి అని వరం పొందింది. అపారమైన అందగత్తె, మహారాజు యొక్క కుమార్తె, సకల సుగుణములకు పెన్నిధి. అటువంటి స్త్రీ ఎప్పటినుంచో కురువంశానికి ఒక ఇబ్బంది. ఎప్పుడూ సంతానం లేక బాధపడుతూ ఉంటారు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడి దగ్గర నుంచి ఇదే సమస్య. అందుకని కనీసంలో కనీసం ఆ కురువంశానికి వారసుల విషయంలో ఇబ్బంది రాకూడదని ఈమెకి బహుసంతానవతి అని వరం ఉంది కాబట్టి ఈమెని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తే ధృతరాష్ట్రుడు సంతానాన్ని పొందుతాడు, కురువంశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని భీష్మాచార్యుల వారు ఆ గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చెయ్యాలనుకున్నారు. సుబలుడు అడిగాడు, మా ధృతరాష్ట్రుణ్ణి వివాహం చేసుకుంటావా అని అడిగాడు. ఆమె మామూలుగా అంగీకరించడం కాదు, ఎంత ఔదార్యంతో అంగీకరించిందో తెలుసా? ధృతరాష్ట్రుడు జాత్యంధుడు, పుట్టుకతో కళ్ళు లేనివాడు, ఎంత బలమున్నవాడు కానివ్వండి, పాండురాజు లేక ఎంత రాజ్య పరిపాలన చేస్తున్నవాడు కానివ్వండి, జాత్యంధుడైనటువంటి వ్యక్తిని అంతటి సౌందర్య రాశి ఎందుకు వివాహం చేసుకోవాలి? కానీ తన వలన అవతల వారి వంశం నిలబడితే, జాత్యంధుడైన వాడు బిడ్డల్ని పొందానని సంతోషిస్తే అంతకన్నా తన జన్మకి సుకృతి ఏముంటుందని అంగీకరించింది. అంగీకరించడం కాదు, త్యాగమయి మహాతల్లి గాంధారి, మహాపతివ్రత. నా భర్త ఏవి చూసి సంతోషించట్లేదో అవి చూసి నేను సంతోషించాను అని ఆమె కూడా అంధత్వాన్ని పొందింది. అందుకే కన్నులకు గుడ్డ కట్టేసుకుంది. నేను ఒక గుడి గోపురాన్ని చూస్తే సంతోషిస్తాను, నా భర్త సంతోషించలేడు. నేను ఒక పెద్ద మర్రి చెట్టు చూసి సంతోషిస్తాను, నా భర్త సంతోషించలేడు. నేను ఒక మంచి పక్షిని చూసి సంతోషిస్తాను, నా భర్త సంతోషించలేడు. నా భర్త ఏవి చూసి సంతోషించలేడో అవి చూసిన సంతోషం నాకు అక్కర్లేదని కళ్ళకి గుడ్డ కట్టుకుంది. మీరు ఆలోచించండి, ఆమె పుట్టినది గాంధార రాజ్యం, ఆమె కుమార్తె అయింది సుబలుడికి, ఆమె తోడ పుట్టినటువంటి వాడు దుశ్శాసనుడు, భర్త జాత్యంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు, పెనువేప విత్తు, పరమ దుష్టమైన ఆలోచనలున్నవాడు, పెద్ద కొడుకు దుర్యోధనుడు, మిగిలిన వాళ్ళు దుశ్శాసనాదుడు, 9 కొడుకులు, అల్లుడు అంతటి నీచుడు సైంధవుడు. ఇటువంటి వాళ్ళందరూ ఆమెకి బంధువులు. ఆమె ఉన్నది ఇటువంటి దుష్కృత్యాలు జరిగేటటువంటి చోట.
ఇంతమంది మధ్యలో ఆమె మాత్రం పుటం పెట్టినటువంటి బంగారం. ఎంతటి విశేషమైనటువంటి ఔదార్యము కనపడుతుందో ఆ తల్లిలో. ఒకప్పుడు ధృతరాష్ట్రుడు భార్యని పిలిచి అడిగాడు, పాండవులకి రాజ్యం ఇవ్వకుండా నా కొడుక్కి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను, పాండవులు రాజ్యం అడుగుతున్నారు, నువ్వు మహిషివి కదూ, పట్టమహిషివి, నీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. ఎంత కుండ బద్దలు కొట్టి చెప్పిందో తెలుసా ఆవిడ ఒక మాట చెప్పింది. ఆవిడంది, నీ తనూజుడు అవినీతుడొకట ఇరిగి ఇరిగి అతనికి వశపడి ఏలపోయేదీవు, పాండవులకి ఇవు ఏమిచ్చితేమి, అడ్డు పడగలవారు ఎవరు విభుడ చెప్పుమా అంది ఆవిడంది, నీ కడుపున పుట్టినటువంటి దుర్యోధనుడు పరమ నీచుడన్న విషయం మహారాజా మీకు తెలుసు. వాడు నీచుడని తెలిసి, వాడికి రాజ్యం రాదని తెలిసి, పాండురాజు కొడుకైన ధర్మరాజుకు వెడుతుందని తెలిసి ఎందుకు కుట్ర చేస్తావు? నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా? ఆ ధర్మరాజుకి రావలసిన రాజ్యం ధర్మరాజుకి ఇవ్వలేవా? నీ పుత్రుడు అవినీతుడగుట ఎరిగి ఎరిగి అతనికి వశపడి నీవు ఎలపోతు ఎందుకు నీ కొడుకు కొడుకు అన్న పుత్ర మమకారంతో వాడి వెంట పరిగెడుతుంటావు? నువ్వు చక్రవర్తి, నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నువ్వు ఈ కురు సామ్రాజ్యాన్నంతటినీ ధర్మరాజుకి దారాదత్తం చేస్తే ఎదురుపడి అడగగలిగిన వాళ్ళు ఉన్నారా? నువ్వు ఇచ్చిన నాడు ధర్మరాజాదులు నీ బిడ్డలు కారా? భీష్మ ద్రోణాదులు ధర్మపక్షాన నిలబడరా? దుర్యోధనుడు నిన్ను చెనకగలడా? ధర్మరాజు దగ్గర పెడితే వశవర్తి అయి బ్రతకడా? ఇప్పటికైనా బుద్ధి మార్చుకోడా? నీ కొడుకుల యొక్క దీర్ఘాయుర్దాయం అంతా నీ చేతిలో ఉన్నది మహారాజా. ధర్మం తప్పవద్దు. నీ బిడ్డలు అని పుత్ర పాశములకు వశపడవద్దు. నువ్వు రాజ్యాన్ని పట్టుకెళ్లి ధర్మరాజుకి ఆయన తమ్ముళ్ళకి ఇచ్చేసేయి అని కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడినటువంటిది మహాభారతంలో గాంధారి. ఉంటుందా? తోడబుట్టినవాడు అటువంటి వాడా? భర్త అటువంటి వాడా? బిడ్డలు అటువంటి వాళ్ళ? ఆవిడ మాత్రం మెరుపుతీగా. నిజంగా ఎటువంటి ఆలోచన తల్లిది? అలా నిలబడగలిగిన వాళ్ళు లోకంలో ఉంటారా? ఆవిడే సామాన్యమైన స్త్రీయా? ఒక్కసారి జీవితంలో అసూయ పొందింది, గర్భతాడనం చేసుకుంది, ఆ కడుపులోంచి పిండం జారిపోయింది, అది వేరు విషయం. కానీ ఆమె యొక్క ఉదాత్త చరిత్ర పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. 9 కొడుకులు కడుపున పుట్టిన వాళ్ళు చచ్చిపోయినప్పటికీ కూడా అమ్మా అని వచ్చి ధర్మరాజు ఆమె కాళ్ల దగ్గర నిలబడి ఒక్క మాట అన్నాడు. చిట్ట చివర కురుక్షేత్రం అయిపోయిన తర్వాత, అమ్మా నీ బిడ్డలందరినీ చంపేసిన పాపిష్టివాణ్ణి నేనేనమ్మా, నన్ను నీ శాపంతో కాల్చేయమ్మా అన్నాడు. ఆయన కూడా కొడుకేగా. అమ్మా ధర్మం కోసం చంపాను కానీ నా అంత నేను చంపలేదమ్మా, నీ బిడ్డల్ని చంపడం తప్పైతే నన్ను కాల్చేయి అని ధర్మరాజు వస్తే ఒక్క మాటల్లా కళ్ళంబట నీళ్లు కార్చి ధర్మరాజుని కౌగిలించుకుంది. కానీ ఒక్క బిడ్డ కూడా బ్రతకలేదన్న బాధతో ఆమె చూసినప్పుడు కొద్దిగా కళ్ళకి కట్టుకున్న బట్ట జారి ఆమె దృష్టి పడినందుకు ధర్మరాజు అంతటి వాడికి కాళ్ళు బొబ్బలెక్కాయి. అంటే అంతటి పతివ్రత. కానీ యుద్ధభూమిలోకి వెళ్లి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉంటే అందున దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలైపోయి పడిపోతే ఆమె కోపం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి మీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రవ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసింది. అన్నీ నీకు తెలుసు, వీళ్ళందరూ మరణిస్తారని తెలుసు, నువ్వే పూనికిని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు, దీనికి అంతటికీ కారణం కృష్ణ నువ్వే, నీ అన్నదమ్ములు కూడా ఇలాగే కొట్టుకుని యదువంశం ఒకరితో ఒకరు కొట్టుకుని నశించిపోవుగాక, కొన్ని సంవత్సరముల తరువాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చదవుగాక. కృష్ణుడు నవ్వి అన్నాడు, అమ్మా ధర్మానికి వంతపాడినందుకు నువ్వు నాకు ఇచ్చిన కానుక అన్నాడు. ఇంతటి గాంధారి కుంచుకుపోయి 9 కొడుకులు పోయినా చిట్ట చివరికి ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థం చేసి దావాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టేసి. నిజంగా మీరు గాంధారీదేవి యొక్క జీవిత చరిత్రని పరిశీలనం చేస్తే అంత శక్తివంతురాలయ్యుండి
అటువంటి ప్రదేశంలో ఉండి కూడా ఆమె ధర్మం తప్పకుండా ప్రవర్తించింది. ఒకసారి దుర్యోధనుడు వచ్చి ఆమె కాళ్లకు నమస్కారం చేసి నాకు విజయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమంటే నిర్మోహమాటంగా చెప్పింది, ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం. నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు యొక్క పాదములను ఆశ్రయించు, ఆయనకి వశవర్తివై ప్రవర్తించు, అప్పుడు ధర్మాన్ని నువ్వు పొందుతావు, దాని వలన విజయాన్ని పొందుతావు తప్ప నువ్వు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు దుర్యోధన అని చెప్పి. అంతటి ధర్మపక్షపాతి అయి తన బిడ్డలతో కాని భర్తతో కాని ధర్మం విషయంలో అసలు వెనుకంజ వెయ్యకుండా మాట్లాడగలిగినటువంటి స్థితిని పొందినటువంటి స్త్రీరత్నం గాంధారీదేవి. ఈ దేశంలో కొంతమంది స్త్రీల యొక్క త్యాగం, వాళ్ళ యొక్క జీవనం చదువుతుంటే నిజంగా ఎంతటి మెరుపులో అర్థమవుతుంది. ఎంత చెప్పినా వినకుండా తిరిగి తిరిగి అగ్నిహోత్రాన్ని కౌగిలించుకుని మడిసిపోయిన 9 కొడుకుల్ని చూసుకొని ఆఖరణ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి ఒక్కడు బ్రతకలేదురా, ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా అని కుంతి బిడ్డల పంచ చేరి జీవితం గడిపి భీముడనే మాటలు వినలేక వానప్రస్థానికి వెళ్ళిపోయింది. అంత గొప్ప గాంధారి. అలాగే కుంతిదేవి మహాతల్లి జీవితంలో ఎంత కష్టపడిందో. అసలు కుంతీదేవి జీవితం భారతంలో చదివితే ఇన్ని ఉత్థాన పతనాలు, ఇంత సహనం, ఇంత గొప్ప లక్షణాలు మన జాతిలో స్త్రీలకి తప్ప ఎక్కడ కనపడతాయనిపిస్తుంది. ఇటువంటి స్త్రీలు పుట్టిన గడ్డ ఎంత గొప్పదిరా ఈ స్త్రీ జాతి. తెల్లవారి లేస్తే వాళ్ళ పాదాలకి నమస్కరించాలనిపిస్తుంది. మీరు చూడండి, కుంతిదేవి పుట్టింది నిజానికి కుంతిభోజని యొక్క పుత్రికగా కాదు, ఆమె శూరుని యొక్క పుత్రిక. అందుకే శ్రీకృష్ణుడికి మేనత్త, వసుదేవునికి చెల్లెలు. కానీ కుంతిభోజుడు పెంచుకున్నాడు. అసలు తండ్రి పెట్టిన పేరు పృథ, కానీ ఆ కుంతిభోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతీదేవి అని పేరొచ్చింది ఆవిడికి. ఎంత ఓర్పు కలిగినది అనడానికి ఒక్కటే అగ్ని పరీక్ష. ఆమె చిన్నతనంలో కుంతిభోజుడి ఇంటికి దుర్వాసో మహర్షి వచ్చారు. నేను ఇక్కడ కొన్ని నెలల పాటు ఉంటాను, నాకు ఉపచారాలు చేయడానికి ఎవరినైనా ఏర్పాటు చేయమన్నాడు. ఆయన కోపధారి. ఇదిగో వస్తున్నాను భోజనానికి అంటాడు. వెళ్ళిపోయిన వాడు రాత్రి వస్తాడు. తాను భోజనం చేయకుండా ఎదురు చూడాలి. తన పత్నులను నియోగించలేదు కుంతిభోజుడు, ఆయన ముందు తట్టుకోలేరని. రాజ్యంలో ఎవరినీ నియమించలేదు. ముక్కుపచ్చలారని పిల్ల ఇంటికొచ్చిన దత్తపుత్రిక కుంతీదేవిని నియమించాడు. ఎంత ఓర్పుతో సేవించిందంటే అన్ని నెలలు సేవించిన తరువాత వెళ్ళిపోతూ దుర్వాసో మహర్షి సంతోషించన్నాడు, నీకు నేను ఒక గొప్ప ఉపదేశం చేస్తున్నాను. నువ్వు ఏ దేవతని కోరుకుంటావో ఆ దేవత యొక్క అనుగ్రహం చేత నువ్వు సంతానాన్ని పొందుతావన్నాడు. మరి ఏ భవిష్యత్తుని దర్శనం చేసి వరం ఇచ్చాడో మహానుభావుడు. ఇంత గొప్ప వరం ఉంది కదా అని సంతోషించింది. పాండురాజు ఆ రోజుల్లో అరివీర భయంకరుడు, మహానుభావుడు. అటువంటి పాండురాజుకి ఇల్లాలైంది మహాసౌందర్యవతి. ఇంతటి సౌందర్యవతిని, దేవతల యొక్క వరాన్ని పొందినదాన్ని, దుర్వాసో మహర్షి యొక్క వరాన్ని పొందినదాన్ని, పరమ సంతోషాన్ని పొందింది. కర్ణుడి కథ చెప్పలేదు పాండురాజుతోటి. చాలా సంతోషంగా కాలం గడిపింది. ఎంత అందగత్తైనా స్త్రీకి జీవితంలో భరించలేని ఖేదమేమిటి అంటే తన భర్త సవతిని తీసుకురావడం. అంతకన్నా బాధ జీవితంలో ఇంకోటి ఏముంటుంది? ఇంతగా అనుగమించే కుంతి ఉండగా మాద్రిని పెళ్లి చేసుకున్నాడు పాండురాజు. అయినా ఆమె అమర్షమును పొందలేదు. పరమ ప్రేమతో తోడ పుట్టిన చెల్లెల్లా చూసింది మాద్రిని. అంత సంతోషంగా కాలం గడుపుతున్నారు. శతశృంగ పర్వతం మీదకి వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత అనుకోని రీతిలో బాణప్రయోగం చేశాడు పాండురాజు. ముని శాపం ఇచ్చాడు, నువ్వు నీ భార్యలతో సంగమిస్తే మరణాన్ని పొందుతావు అన్నాడు. సంతానం కలగలేదు. నాకు సంతానం కలగాలి ఎలా, తండ్రిని అవడం ఎలా, లేకపోతే ఉన్నత గతులు ఉండవని బాధపడ్డాడు. కుంతీదేవి చెప్పింది, నాకు వరం ఉందండి, అయితే నువ్వు ప్రార్థన చేసి సంతానాన్ని కనన్నాడు. భర్త అనుమతితో దేవతల్ని ప్రార్థన చేసింది. ధర్మరాజ అనుగ్రహంగా ధర్మరాజుని, వాయు అనుగ్రహం చేత భీముణ్ణి, అలాగే దేవేంద్రానుగ్రహంగా అర్జునుణ్ణి కంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, సహజంగా సవతులు ఇద్దరుంటే తనకే బిడ్డలున్నారు. అందున
అక్కడ గర్భిణి అయ్యింది గాంధారి. ఆమె కన్నా ముందు తను బిడ్డల్ని కంది కాబట్టి సింహాసనానికి వారసుల్ని కంది. కుంతీదేవి జీవితంలో మళ్ళీ ఓ మెట్టు పైకెక్కి సంతోషించింది. మాద్రి కన్నా నేను గొప్పదాన్ని, బిడ్డలున్నారు. గాంధారి కన్నా గొప్పదాన్ని, ముందు సంతానాన్ని కొన్నాను, సింహాసనానికి వారసుల్ని ఇచ్చాను. నా భర్త భార్యాసంగమం చేసి బిడ్డల్ని కనవలసినటువంటి స్థితిని కోల్పోయినా ఆయన తండ్రి అవడానికి వైదికంగా ధార్మికమైన మార్గాన్ని కల్పించాను నేను చేసిన ఋషి శుశ్రూష వలన. పైన నిలబడింది, సంతోషం పొందింది. 2 నిమిషాలు నిలబడలా. ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పు, ఆమె కూడా సంతానాన్ని పొందుతుందన్నాడు. వెంటనే భర్త ఆజ్ఞ అని మంత్రాన్ని మాద్రికి ఉపదేశం చేసింది. మాద్రి అశ్వినీ దేవతల అనుగ్రహం చేత నకుల సహదేవుల్ని కని తల్లి అయింది. పాండురాజు సహజ చాపల్యం చేత నిగ్రహించుకోలేక మాద్రితో కామసుఖాన్ని అనుభవించపోయి ప్రాణత్యాగం చేశాడు. ఆయనని విడిచిపెట్టి ఉండలేనని చెప్పి భర్త లేకుండా ఇన్ని రాజకీయాల మధ్యలో ధృతరాష్ట్రుడి మధ్య ఆ దుర్యోధనుడితోటి ఇటువంటి వాళ్లతో వేగి దేవతల వలన పొందినటువంటి సంతానాన్ని ధార్మికమని ఒక ఆడది నోరు విప్పి చెప్పుకోవలసి రావడం కన్నా కష్టం ఎక్కడుంటుంది? నేను ఇన్ని కష్టాలు తట్టుకోలేను, వీళ్లకు సింహాసనం దక్కే వరకు నేను ఈ చదరంగం ఆడలేనని మాద్రి సహగమనం చేసి భర్తతో పాటుగా శరీరత్యాగం చేసింది. తన సవతి బిడ్డలు అని చూడకుండా తన కడుపున పుట్టిన బిడ్డల కన్నా నకుల సహదేవుల్ని ఎక్కువగా ప్రేమించి 5గురికి ద్రౌపదీదేవిని ఇల్లాల్ని చేసింది. 5గురిని కంటికి రెప్పలా పెంచి కాపాడింది. 5గురు కష్టాలు దాటారు, అమ్మయ్య ఏదో రాజ్యాన్ని పొందారు అనుకునేటప్పటికీ జూదమాడి ధర్మరాజు మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. ఎంత బాధపడిందో! దుర్యోధనుడి ఇంట్లో ఉంటే ఏ మాటలంటాడో, తిన్న అన్నం సహించదని విదురుడి ఇంటికి వెళ్లి విదురుడి పంచన తలదాల్చుకుంది. మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది, రాజ్యం వచ్చింది, అందరూ సంతోషించారు. ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు. చనిపోయిన వీరుల పేర్లు చెప్తున్నారు. నాకు చెందినవాడు ధర్మరాజులు నువ్వులు నీళ్లు వదులుతున్నాడు, నాకు చెందినవాడు ధృతరాష్ట్రుడు వదులుతున్నాడు. కర్ణుడి పేరు చెప్పారు, నాకు చెందినవాడు కాడని ధర్మరాజు అన్నాడు, నాకు చెందినవాడు కాడని ధృతరాష్ట్రుడు అన్నాడు. తట్టుకోలేకపోయింది. ఆయనని వెళ్లి యుద్ధ శిబిరంలో ప్రార్థన చేస్తే అర్జునుడు వినా మిగిలిన పాండవుల జోలికి రాను, నీకు 5గురు పాండవులు ఎప్పుడూ ఉంటారన్నాడు. అటువంటి తన కొడుకుని జీవితంలో ఎప్పుడూ కన్యా సంతానం చెప్పలేకపోయింది. కనీసం నువ్వులు నీళ్లు దక్కట్లా, తట్టుకోలేకపోయింది. భోరున ఎచ్చి చెప్పేసింది, నా కొడుకే మీకు సోదరుడంది. ఇంత ఏ పాండవుల కోసం కష్టపడిందో ధర్మరాజు అన్నాడు, ఎంత తప్పు చేశావమ్మా, ఆ కర్ణుడు పట్టాభిషేకం చేసుకోవాలి పెద్దవాడు, నువ్వు ఈ రహస్యాన్ని దాచి అన్నని చంపించావు కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము దాగకుండుగా కాని శాపం ఇచ్చాడు తల్లిని. ఎవరి కోసం కష్టపడిందో ఆ బిడ్డల వలన శాపం పొంది తలదించుకుంది. గాంధారికి కోపం వచ్చింది, ధర్మరాజు గారి కాళ్ళు బొబ్బలిక్కాయి. ఏమో అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత భర్తతో కలిసి వెళ్ళినప్పుడు ఆ భర్త చటుక్కున కింద పడిపోతే 100 కొడుకులను కన్నాను, ఒక్కడిని మిగల్చలేదు భీముడన్న ఆక్రోశం వచ్చి ఏం శపిస్తుందో. తనకు అక్కర లేకపోయినా కూడా వాళ్లతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయింది, వానప్రస్థానికి. ఆఖరికి దావానలంలో శరీరం వదిలేసింది. ఇన్ని ఉత్థాన పతనాలు జీవితంలో చూసి ఇన్ని కష్టాలు పడిన కుంతి ఎన్నడూ ధర్మం వదిలిపెట్టలేదు. అంపశయ్య మీద పడుకున్న భీష్మాచార్యుల వారు క్షేమమడిగింది ఎవరిని అంటే కుంతీదేవిని అడిగి, అంతటి భీష్ముడు ఒక మాట అన్నాడు, అసలు ఆ కుంతీదేవి ఎటువంటి స్త్రీ, అటువంటి స్త్రీ లోకంలో ఉంటుందా? ఇన్ని కష్టాలు పడింది, ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. మహా ఉన్నత్యము కలిగిన తల్లిని భీష్ముడి చేత పొగిడించుకుంది. చివరికి వైరాగ్యం పొంది కృష్ణ భగవానుణ్ణి ప్రార్థించింది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వర. చాలు కృష్ణ, ఈ ఉత్థాన పతనాలు జీవితంలో ఎన్నో చూశా, ఒక్కొక్కసారి
యాదవులందు నువ్వున్నావని, నా మేనల్లుడని, నేను మేనత్తనని, నాకు ఈ యదువంశం మీద మమకారం వద్దు. కడుపున పుట్టిన బిడ్డలని పాండవుల మీద మమకారం వద్దు. నాకు ఈ మమకారం అన్న పాశాలు కోసేయవయ్యవా కృష్ణ. ఆ గంగ ఎక్కడ పుట్టిందో ప్రవహించి 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 సముద్రంలో చేరిపోయినట్టుగా ఇక నా జీవితం ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ 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 నీలోనే ఐక్యమైపోయేటట్టుగా నువ్వు వినా ఇంకొక ఆలోచన నా మనస్సుకి రాకుండా నన్ను అనుగ్రహించవయ్యా. ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అని అడిగింది. ఏమి కుంతీదేవి, నేను కేవలం విహంగ వీక్షణం చేస్తున్నానంతే. ఒక్కొక్క స్త్రీ ప్రవర్తన చూస్తే, వాళ్ళ నడవడి చూస్తే ఏమి స్త్రీ వైశిష్ట్యం రా. అసలు నిజంగా వీళ్లతో పోల్చడానికి తగిన పురుషులున్నారా కావ్య పురాణాల్లో అనిపిస్తుంది. అంత ఉదాత్తమైనటువంటి చరిత్ర కలిగిన వారు ద్రౌపదీదేవి. నా తల్లిది ఎంత గొప్ప ధర్మం. నిజంగా లోకంలో కలిసొచ్చిన నాళ్ళు ధర్మం పట్టుకోవడం చాలా తేలికండి. ఉపపాండవుల 5 ద్రౌపదీదేవి పట్టమహిషి గనక ఆమె యందు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కన్న బిడ్డలెవరో వాళ్లే ఉత్తరాధికారులు. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయింది. శిబిరాలు వేసి ఉన్నారు. ఉపపాండవులు వాళ్ళు యుద్ధభూమికి వెళ్ళలేదు. చిన్నపిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. అశ్వత్థామకి ఉన్మాదం కలిగింది. దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. తొడలు విరిగిపోయి పడిపోయి ఉన్నాడు. నేను నీ యొక్క పగని చల్లారుస్తానన్నాడు. ఎలా పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళడం ఆలోచిస్తూ కూర్చున్నాడు. రాత్రివేళ అకస్మాత్తుగా చూశాడు. ఎక్కడి నుంచో ఒక గుడ్లగూబ వచ్చి ఒక పక్షి చెట్టు మీద గూట్లో ఆ పక్షి పెట్టినటువంటి పిల్లల్ని తన వాడి ముక్కుతో చీల్చి చంపేసింది. ఇదే నేను చెయ్యాలి. నిద్రపోతున్న ద్రౌపదీదేవి యొక్క 5 పిల్లల్ని ఒక్క రాత్రే సంహరిస్తారు. పాండవులకు ఉత్తరాధికారులు ఉండకూడదు. ఏం చేసుకుంటారు ఈ రాజ్యం? వారసులు లేకుండా చేస్తానన్నాడు. పిచ్చెక్కిన వాడిలా అయిపోయి శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న దుష్టజుమ్నుని యొక్క కంఠాన్ని కోసేశాడు. ఏనుగుల యొక్క కుంభస్థలాలు భేదించాడు. గుర్రాల్ని చంపేశాడు. 5 ఉపపాండవుల యొక్క కుత్తుకలు కత్తిరించేశాడు. ఇన్ని చేశాక అర్జునుడు గుర్తొచ్చాడు. 5 చంపేశాను అర్జునుడికి తెలిస్తే పారిపోయాడు. మరునాడు ద్రౌపదీదేవి ఏడుస్తుంటే ఇదేదో జరుగుతుందని తెలుసు కృష్ణ పరమాత్మకి. పాండవుల్ని దూరంగా ఉంచాడు. పాండవులు తిరిగొచ్చారు. మీరు ఆలోచించండి, అంతకన్నా కష్టం లోకంలో ఇంకో స్త్రీకి ఉంటుందండి? గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఇన్ని కష్టాలు పడింది. నేను ఎంతకని చెప్పను, మీకు తెలియనివా? ఎన్ని కష్టాలు పడింది మహాతల్లి. నిజంగా ఆవిడలా కష్టాలు పడిన వాళ్ళు ఎవరు కనపడరు. మహాభారతం చదువుతుంటే ద్రౌపదీదేవి కష్టాలు చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. అన్ని కష్టాలు పడింది మహాతల్లి. అటువంటి తల్లి అమ్మయ్యా కురుక్షేత్రం అయిందనేటప్పటికీ 5 కొడుకులు చచ్చిపోయారు. 5 కొడుకుల శవాలు ఎదురుగుండా పెట్టుకుని గుండెలు బాదుకుని ఏడుస్తోంది. అర్జునుడు అన్నాడు, నీ కొడుకుల్ని తెగటార్చిన వాణ్ణి పట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పారేస్తాను, నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించన్నాడు. అశ్వత్థామని పట్టుకోవడానికి వెళ్ళాడు. ఉపసంహారం తెలియకపోయినా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. కృష్ణుడికి ప్రదక్షిణం చేసి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేశాడు అర్జునుడు. అర్జునుణ్ణి ఆ అశ్వత్థామని పశువుని కట్టినట్టు కట్టాడు. కట్టి తీసుకొచ్చి ఆ ద్రౌపదీదేవి ముందు పడేశాడు. వీడే నీ పుత్రుల్ని చంపినవాడు, నీ కాల్తో వీడి తల తన్నన్నాడు. ఆవిడంది అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి, ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలీరు కించి ద్రోహంబును నీకు చేయురు బలోచ్చేకంబునంచి కటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెనో అంది. అయ్యయ్యో, నా కొడుకులు ఉద్రేకంతో యుద్ధభూమికి రాలేదు, కవచం కట్టుకోలేదు, ధనుర్బాణములు పట్టుకోలేదు, ఏమీ అస్త్రప్రయోగం చేయలేదు. అటువంటి పిల్లలు నిద్రపోతున్న వాళ్ళని రాత్రికి రాత్రి 5 చంపేశావా? నీ చేతులు ఎలా ఆడాయ్యా? అన్నిటినీ మించి నువ్వు పుత్రరూపంలో ఉన్న ద్రోణుడివి, ద్రోణాచార్యుల వారి కొడుకువి. ఆ ద్రోణుడు మా గురువు. ఆ ద్రోణాచార్యుల వారే నా భర్తలు 5 కూడా విలువిద్య నేర్పాడు.
గురువు యొక్క కొడుకు గురువుతో సమానం, గురుపుత్రుడు. ఇవాళ ద్రోణాచార్యుల వారు లేరు కాబట్టి నువ్వే మాకు గురువు, కాబట్టి తండ్రి లాంటి వాడివి. నువ్వు కబళించావా, నువ్వు చంపేశావా 5 పిల్లల్ని, నీ చేతులు ఎట్లా ఆడాయ్యా అంది. అని లోకంలో ఎవరైనా అనగలరండి? ఆ సందర్భంలో 5 భర్తలు నిలబడ్డారు. ఉగ్రగదాదండం తిప్పుతున్నాడు భీమసేనుడు. ద్రౌపదీదేవి ఓ అంటే చాలు అశ్వత్థామ తల 1000 వక్కలు చేసేస్తాడు. ఊగిపోతుంటే ఆవిడంది, అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిలుబోర కిరీటిని బద్దు చేసి నేడిక్కడకిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఎక్రి ఎచ్చుచు పొక్కుచున్నదో అంది. కొడుకులు చచ్చిపోయి నేనేడుస్తున్నాను, ఉన్న ఒక్క కొడుకు కోసమని ద్రోణాచార్యుల వారితో కలిసి సహగమనం చేయకుండా ద్రోణునితో శకింపడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట. ద్రోణాచార్యుల వారితో సహగమనం చేయకుండా ద్రోణాచార్యుల వారి భార్య ఇంటి దగ్గరుంది. ఆమె కొడుకు చచ్చిపోలేదు, నా 5 బిడ్డల్ని చంపేశారనేటటువంటి కోపంతో 5 పాండవులు చిత్రవధ చేసేస్తారు అశ్వత్థామనన్న విషయం తెలిసి, తన కొడుకు ఎవరి చేత ఇంత విద్య నేర్చుకున్నారో వాళ్ల చేతుల్లోనే చచ్చిపోతున్నాడని ఎంత ఏడుస్తోందో. గురుపత్ని ఏడుపు మన వృద్ధికి కారణం కాదు. గురువు యొక్క కొడుకు గురువుతో సమానం, వీడిని మనం చంపకూడదు, వీడి జోలికి వెళ్ళకూడదు, వీడు చేసిన తప్పు వీడినే కాల్చేస్తుంది, వదిలిపెట్టేయండి. నేను పడుతున్న బాధ నాకు తెలుసు, వేరొక తల్లి ఎందుకు పడాలా బాధ, వదిలిపెట్టేయండి, ఇంటికి వెళ్ళిపోతాడండి. అనగలరా లోకంలో ఎవరైనా? ఈ జాతిలో ద్రౌపదీదేవంది, ఒక్క ఈ జాతిలో పుట్టిన స్త్రీలదే ఆ గొప్పతనం. అంత గొప్పగా మాట్లాడడం, ధర్మానికి కట్టుబడడం తెలిసిన్నటువంటి మహాతల్లులు పుట్టిన జాతి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అది సనాతన ధర్మమునందు మాత్రమే. అందుకే స్త్రీకి అంత విశిష్ట స్థానమిచ్చి నేలబడి నమస్కరించారు స్త్రీని చూసేసరికి. ఆర్ద్రతకి మారుపేరు స్త్రీ అంటే. అంత గొప్ప మాట మాట్లాడితే చంపకుండా ఉండలేక చంపినట్టు కాక ధర్మానికి నిలబడ్డం కోసమని చెప్పి ఆ పాశవ్రాత బంధంబుల నుట్చితోచి శిబిరోర్విభాగంబునన్ పాశిపోన్. అర్జునుడు ఆ అశ్వత్థామ యొక్క బంధనములను విడదీసి ఆయన శిరోజములలో ఉండే రత్నాన్ని లాగేసి ఒక్క తన్ను తన్ని అవతలకి పడిపోయేటట్టుగా తోసవతల పారేశాడు. అంతటి మహాసాధ్వి ద్రౌపదీదేవి ఎంతంత మెరుపు తీగల్లాంటి అంటే నేను బాహ్య సౌందర్యం గురించి మాట్లాడటం లేదు, అంతఃసౌందర్యం, వాళ్ళ శీల వైభవం, వాళ్ళు ధర్మానికి కట్టుబడినటువంటి తీరు. నిజంగా ధృతరాష్ట్రుడిని ఆమెయే ఇంకొక వరం కోరుకుంటే పాండవులు అరణ్యవాసం చెయ్యక్కర్లా. కానీ ఆమె ధర్మాన్ని ఆశ్రయించి ఎన్ని వరాలు కోరాలో అన్నీ కోరుకుంది కాబట్టి ధర్మం వల్ల మళ్ళీ పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి తమ యొక్క పౌరుష ప్రతాపములతో రాజ్యాన్ని సంపాదించుకుని కీర్తి పొందారు. ఎంత గొప్ప ద్రౌపదీదేవి! నిజంగా నేను ద్రౌపదీదేవి వైశిష్ట్యం ఒక్కటి చెప్పవలసి వస్తే 3 నెలలు ఈ పట్టణంలో ఉంటే మాత్రం పూర్తవుతుందా? అంత గొప్ప తల్లి, అంత గొప్ప వైశిష్ట్యం. ఒక్కొక్క స్త్రీ జీవితాన్ని పరిశీలిస్తే వాళ్ళ యొక్క జీవితాలు మెరుపులు. శ్రీరామాయణంలో సరమ కనపడుతుంది. సరమ విభీషణుని యొక్క భార్య. నిజానికి ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు విభీషణుడు ఎప్పుడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు కూడా చతుర్ముఖ బ్రహ్మగారిని ఉద్దేశించి తపస్సు చేశారు. ఆ విశేషాలన్నిటినీ కూడా వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో ఉత్తరాఖండలో చెప్తారు. అంత గొప్ప తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలని అడిగారు. ఒక్కొక్క వరం కోరాడు. విభీషణుడు అన్నాడు, నా మనసు ఎప్పుడూ ధర్మమును మాత్రమే ఆశ్రయించి ఉండుగాక అన్నాడు. తప్పకుండా ఆశీర్వదించాడు బ్రహ్మగారు. విభీషణుడి మనస్సు ఎప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టదు. అందుకే రావణుడు దోషం చేస్తున్నాడని చెప్పినా వినకపోతే రావణుడు రాజ్య బహిష్కారం విధిస్తే ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు విభీషణుడి భార్య సరమ ఏం చెయ్యాలి? ఆయనతో వెళ్ళిపోవాలి. ఆమె శల్యూషుడు అన్న గంధర్వుని యొక్క కుమార్తె. కానీ ఆమె వెళ్ళలేదు. ఆమె వెళ్లకుండా ఎందుకు ఉండిపోయిందో తెలుసా? భర్త మీద ప్రేమ లేక కాదు, భర్తతో కలిసి వెళ్ళాలని తెలియక కాదు. భర్తకి దూరమై
ఇటువంటి దుర్మార్గుడైన రాక్షసుడు రావణాసురుడి వలన ఇడుములు పడుతున్నటువంటి ఈ సీతమ్మని సేద తీర్చకపోతే ఎప్పుడు ఏ మాయ ప్రయోగిస్తాడో, ఎప్పుడు ఏ కపట బుద్ధితో ప్రవర్తిస్తాడో, ఈ తల్లి తల్లడిల్లిపోతే, ఊరడించడానికి మనిషి లేకపోతే అది మహాపాపం. నా భర్తతో వెళ్ళిపోవడం కన్నా కష్టపడుతున్న వేరొక స్త్రీని ఊరడించడానికి నేను ఇక్కడ ఉండిపోతానని ఉండిపోయింది శరమ. ఎంత దారుణం చేశాడంటే, యుద్ధానికి ఇక ప్రారంభమవుతోందనగా విద్యుజిహ్వుడు అన్న రాక్షసుణ్ణి పిలిచి రాముని యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటిది తయారు చేసి పళ్ళెంలో పెట్టుకుని కనపడకుండా దూరంగా నిలబడమన్నాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. సీత, నిన్న రాత్రి రామలక్ష్మణులు అనేకమైనటువంటి వానరులతో కలిసి వచ్చి సముద్రపుటుడిని విడిది చేశారు. నా సేనాధిపతి అయినటువంటి ప్రహస్తుడు సైన్యంతో వెళ్లి నిద్రపోతున్నటువంటి రాముని యొక్క శిరస్సుని కోసేశాడు. మిగిలిన వానరులందరూ పారిపోయారు. లక్ష్మణస్వామి పారిపోయాడు. రాముడి యొక్క శిరస్సుని ఇదిగో నా సైన్యం తీసుకొచ్చింది, ప్రహస్తుడు తీసుకొచ్చాడు చూడని విద్యుజిహ్వుణ్ణి పిలిచి ఆ తలక్కడ పెట్టన్నాడు. అది ఇంద్రజాలంతో సృష్టించింది. ఎంత ఖచ్చితంగా రాముడి తలలా ఉందంటే సీతమ్మ గుర్తుపట్టల అది రాముడి తల కాదని. అంటే చూడండి ఎంత మాయ, ఎంత గొప్ప మాయగలిగిన వాడు. తలక్కడ పెట్టి రాముడి ధనస్సు లాంటి ధనస్సుని సృష్టించి అక్కడ పెట్టాడు. చూశావా ధనస్సు, ఈ కోదండం పట్టుకునే కదు నన్ను సంహరిస్తారన్నావు, ఈ రాముణ్ణి నమ్ముకునే కదు నా పాన్పు చేరలేదు, రాముడి తల తెగిపోయింది, ఇప్పుడు నిన్ను రక్షించే వారెవరు, నా పాన్పు చేరన్నాడు. ఆమె గుండెలు బాదుకుని ఏడుస్తోంది. నిజంగా సమయంలో తన కష్టం చెప్పుకోవడానికి ఒక్కళ్ళు లేరు. భర్త వచ్చాడని అనుకుంటోంది, తలక్కడ కనపడుతోంది. అంత శోకంలో మనసు పనిచేస్తుందండి. ఎంత ఖేదానికి లోనైపోయిందో. అదొకెత్తు, తాను చచ్చిపోవడాన్ని ఒప్పుకోడు, ధర్మం వదిలిపెట్టి తన పాన్పు చేరమంటాడు, అంతటి నీచుడు. ఆమె ఎంత ఖేదపడిపోయిందో. తను కనపడితే చంపేస్తాడని తెలిసినా సరే నిర్భయంగా శరమ ఆకాశంలోనే నిలబడింది. భగవంతుడు ఒకడున్నాడు కదూ, రావణుడు చూడలేరు శరమని. ఈలోగా ఎవరో వచ్చి నీ కోసం సేనాధిపతులు ఎదురు చూస్తున్నారు రమ్మంటే రావణుడు వెళ్ళిపోయాడు. అక్కడ పెట్టిన తల అదృశ్యమైపోయింది. వెంటనే శరమ పరుగు పరుగునొచ్చింది, సీతమ్మని ఊరడించింది. కష్టంలో ఉన్న ఒక స్త్రీని ఊరడించడం కోసం భర్తతో కలిసి వెళ్ళిపోకుండా నిలబడిపోయిన మహాసాధ్వి శరమ. ఒక రాక్షసుడి భార్య అయితే ఏమండి, ఎంత గొప్ప స్త్రీ. ఆమెతో ఒక మాట అందమ్మా, సీతమ్మ ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు, నేను ఇప్పుడే ఆకాశగమనం చేసి రామచంద్రమూర్తి దర్శనం చేసి వచ్చాను. రాముడికి విశ్వామిత్రుడి వరం ఉందమ్మా. నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ. ఆయనకి శ్రమ ఉండదు, జ్వరం ఉండదు, ఆయన నిద్రపోతున్న రాక్షసులు ఆయనని సంహరించలేరు. ఈ ధూర్తుడు ప్రహస్తుడు సంహరించగలడా? కొద్ది కాలంలోనే ఆయన ఈ లంకారాజ్యాన్నంతటినీ ఆక్రమించి రావణవధ చేస్తాడమ్మా, నన్ను నమ్ము. రాముడు పరమ సంతోషంగా ఉన్నాడండి. అయినా ఆమె మనస్సు ఊరడిల్లలా. రావణుడు అలా వెళ్ళిపోగానే ఈ తలా ధనస్సు అదృశ్యమైపోయి. ఆమె అంది, వెళ్ళి రావణుడు ఏం చేస్తున్నాడో చూసి వచ్చి చెప్పవా అని. వెంటనే వెళ్ళలేదనుకోండి శరమ, నీ చెప్తున్నాను కదమ్మా అందనుకోండి, ఊరడించడానికి చెప్తోందేమో అన్న అనుమానం వచ్చిందనుకోండి, ఏమో ఎటువైనా ఆలోచన రావచ్చు. ఆమె వెళ్ళి వచ్చింది. తన ప్రాణానికి సంకటం కాదా? సేనాపతులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయి రాముడి పంచన చేరినటువంటి విభీషణుడి భార్య వింటూ ఉండడం, తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, తన సాటి స్త్రీ కష్టంలో ఉండి కాపాడాలి. ఎంత గొప్ప వనిత, రాక్షస స్త్రీ అయితేనే శరమ. వెళ్ళి విని తిరిగి వచ్చింది సీతమ్మ దగ్గరికి. అమ్మా ఇప్పుడు విను, అదిగో నగారాలు మోగుతున్నాయి, భేరీలు మోగుతున్నాయి, యుద్ధ సంరంభం చేస్తున్నారు, ఎక్కడెక్కడి రాక్షసుల్ని రావణుడు పిలిపిస్తున్నాడు. రాక్షసుల మధ్య వానరుల మధ్య సంకుల సమరం జరగబోతోంది. నిజంగా రావణుడు చెప్పింది నిజమైతే, రాముడు నిహతుడైతే యుద్ధ సంరంభం ఎందుకు జరుగుతుంది? అమ్మా రాముడు నిహతుడు కాలేదు, నన్ను నమ్ము తల్లి, నీకు ఒక గొప్ప ఉపశాంతి మార్గం చెప్తున్నాను. ఇక రామరావణ యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో నువ్వు ఇలా బేరవై ఏడుస్తూ కూర్చోవడం కాదు. నీ భర్తకి దిగ్విజయం కలగాలి అంటే నువ్వు సూర్యోపాసన చెయ్యాలి. ప్రత్యక్ష ధైర్యం సూర్యనారాయణమూర్తి కాబట్టి గిరివరమభితో వివర్తమానో హయవిమ మండలమశుయక్కరోతి.
తమిహపైషు శరణాగతిందేవి. అమ్మా నువ్వేం చెయ్యాలంటే మండలాకారంగా గుర్రాల్ని తిప్పేటటువంటి సూర్య భగవానుడు అదిగో తూర్పు దిక్కున ఉదయిస్తాడు. ఆయన గిరివరాభితో వివర్తమానో హయైవ మండలమశుయక్కరోతి తమిహపైహ శరణు మభ్యుపై దేవి. అదిగో ఆ సూర్య భగవాను నువ్వు శరణాగతి చెయ్యి. ఇక మనసులో మీ వంశమునకంతటికీ కూడా కర్త కులదైవం ఆ సూర్యనారాయణమూర్తిని మనస్సులో ఉంచుకో. ఆయన ఉన్నాడే దివసకరం, ఒక రోజుని చెయ్యగలిగినటువంటి మహానుభావుడు, వెలుగుల ముద్ద. అటువంటి వెలుగుల ముద్ద అయినటువంటి ఆ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యి. ఆయన యొక్క అనుగ్రహం చేత నీకు మనశ్శాంతి కలుగుతుంది, రాముడికి విజయం తటస్థిస్తుంది. అమ్మా ఇలా బేలవై ఎడవవద్దు, సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయమని సీతమ్మని ఊరడించి రాముడి విజయానికి సీతమ్మ ఏం చెయ్యాలో ఉపదేశం చేసి వెళ్ళినటువంటి మహాతల్లి సరమ. రాక్షస స్త్రీ అయితేనే రామాయణంలో కొద్దిసేపు కనపడుతుంది, కానీ ఒక పెద్ద మెరుపు, అంత గొప్ప విషయాలు అందించింది. సాటి స్త్రీ కష్టంలో ఉంటే తాను భద్రంగా ఉండడం కోసం ధర్మాత్ముడు భర్త అనుగమించి వెళ్ళిపోవడం కాదు, ఆయన ధర్మం కోసం ఎలా వెళ్ళిపోయాడో, అవసరమైతే నా భర్తతో కలిసి వెళ్ళడం మానేసి కష్టంలో ఉన్న వేరొక స్త్రీ కోసం నా ప్రాణం వదిలిపెట్టేస్తానని నిలబడినటువంటి మహాతల్లి సరమ. అది ఈ దేశంలో ఉండేటటువంటి స్త్రీల యొక్క గొప్పతనం. ఒక్కొక్క స్త్రీ విశేషం జరుగుతుంటే ఇంత త్యాగం, ఇంత గొప్పతనం నిజంగా పురుషుల యందు కనపడుతుందా అనిపిస్తుంది. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి శీలవైభవం ఉన్నటువంటి స్త్రీని జన్మించిన భూమి, స్త్రీల పట్ల అంత ఆదరభావంతో అంత గౌరవంతో ప్రవర్తించిన జాతి. ఈ జాతిలో స్త్రీల పట్ల ఎన్నడూ కూడా దుఃఖకారకమైనటువంటి సంఘటనలు జరిగి అందరూ తల ఉంచుకోవలసినటువంటి సందర్భాలు ఏర్పడకూడనటువంటి దేశం, అంత గొప్ప దేశం. స్త్రీమూర్తి యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పదో, ఆమె ఎంతటి త్యాగమూర్తియో, ఆమె లేనినాడు మన బ్రతుకెలా లేదో, చెల్లిగా ఆమె అనునయం, అక్కగా ఆమె ఓదార్పు, తల్లిగా ఆమె యొక్క మార్గదర్శనం, ధర్మపత్నిగా భర్త యొక్క ఉద్ధరణ, అన్నిటికీ హేతువు స్త్రీయే. అటువంటి స్త్రీ కావ్య పురాణములలో ఎంత గొప్ప గొప్ప స్థానాల్ని అలంకరించి తన ప్రవర్తన చేత చూపించిందో, ఇవి కాల్పనిక కథలు కావు, ఇవి ఇతిహాసములు, పరమసత్యములు. ఎంత గొప్పగా ప్రవర్తించారో, స్త్రీలు ఎంత విశిష్టమైన స్థానములను అలంకరించిన వారో. ఇవాల్టి రోజు ప్రవచనాన్ని ఇక్కడ పూర్తి చేసి రేపటి రోజున మళ్ళీ సాయంకాలం 6:30 తిరిగి మనం కలుసుకున్నప్పుడు ఈ ప్రవచనాన్ని కొనసాగించి ఈ విషయం మీద మరికొన్ని విషయాలు మీకు చెప్పడానికి భగవంతుణ్ణి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ సమావేశం ఇక్కడితో ముగిసిందని ప్రకటిస్తూ మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.